లో మనకి నార్మల్గా HTML అయితే ఒక్క ట్యాగ్ అనేది ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది, అవునా? అవును. సో ఇందులో HTML ఎలిమెంట్స్లో ఏంటిదంటే ట్యాగ్ అనేది, కాకపోతే ఏంటిదంటే మనకి ఓపెన్ ట్యాగ్స్ ఉంటాయి, క్లోజ్ ట్యాగ్స్ ఉంటాయి, అవునా? ఎండ్ కాని ట్యాగ్స్ కూడా ఉంటాయా HTMLలో? ఇది ఓపెన్ ట్యాగ్ కదా, ఇది క్లోజ్ ట్యాగ్, అవునా? దీంట్లో ఎండ్ అవ్వని ట్యాగ్స్ కూడా ఉంటాయా? ఎండ్ అవ్వని ట్యాగ్స్. సో ఎండ్ అవ్వని ట్యాగ్స్ కూడా ఉంటాయి మనకి. లింక్ ట్యాగ్, ఈ లింక్ ట్యాగ్లో ఎండింగ్ ట్యాగ్ ఉండదు. ఇన్పుట్లో ఎండింగ్ ట్యాగ్ ఉండదు. బ్రేక్ ట్యాగ్లో కూడా క్లోజ్ ట్యాగ్ ఉండదు. ఇమేజ్ ట్యాగ్లో కూడా క్లోజ్ ట్యాగ్ అనేది ఉండదు. ఈ 4 ట్యాగ్స్లో క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉండవు. బట్ ఎలిమెంట్స్లో ఏంటిదనంటే ఓపెన్ ట్యాగ్ ఉంటే క్లోజ్ ట్యాగ్ కూడా ఉండాలి, ఓకేనా? క్లోజ్ ట్యాగ్ కూడా ఉండాలి. సో వాట్ ఈస్ ఎలిమెంట్స్ అంటే ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ కూడా ఉండాలి, ఓకేనా? సో వీటిని ఏంటి అంటారు అని అంటే ఎలిమెంట్స్ అని అంటారు, ఓకేనా? సో ఇక్కడ ఏంటిది అని అంటే ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ వన్ ఎగ్జాంపుల్. ఐల్ టెల్ యూ ఆల్ ది డెఫినేషన్స్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్. అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ అవర్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ అట్రిబ్యూట్స్. ఓకే, అట్రిబ్యూట్స్లో ఏంటి అని అంటే ఇట్ ప్రొవైడ్స్ ద additional information. Okay, it provides the additional information of the value. So ఇది ఏంటి అని అంటే this is called attributes. Okay, this is called attributes. Okay, next here ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు రైటింగ్ ఇన్పుట్ ట్యాగ్ హియర్. ఓకే, ఇన్పుట్ ట్యాగ్ అనేది రాస్తున్నాను. సో దీంట్లో టైప్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ నేను డిఫైన్ ఏం చేసుకుంటాను, టెక్స్ట్ అని చెప్పేసి డిఫైన్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటిది అని అంటే ఎప్పుడైనా ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ప్రాపర్టీ అనేది ఉండాలి, ఈ రైట్ సైడ్ ఏమి ఉండాలి, వాల్యూ అనేది ఉండాలి. దాన్ని మనం ఏమంటామని అంటే అట్రిబ్యూట్ అని అంటాము, ఓకేనా? సో ఇక్కడ వాల్యూ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఓకేనా? సో ఇక్కడ మనకి ఈక్వల్ టు అనేది కనిపిస్తుంది అంటే దట్ విల్ బి కాల్ ఇట్ యాజ్ అట్రిబ్యూట్స్. ఓకే, నెక్స్ట్ HTML హెడింగ్స్. HTML హెడింగ్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ HTML హెడింగ్స్ ఉంటాయంటే దేర్ ఈజ్ 6 types of HTML headings. that will be the H1 to H6. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది అని అంటే H1 H2 అనేవి ఏం రిప్రజెంటేషన్ చేస్తాయి అని అంటే లార్జెస్ట్ ట్యాగ్స్ అనేది రిప్రజెంటేషన్ చేస్తాయి, ఓకేనా? H3 to H6 ఇవి ఏం రిప్రజెంటేషన్ చేస్తాయి అని అంటే స్మాలెస్ట్ ట్యాగ్స్ని రిప్రజెంటేషన్ చేస్తాయి, ఓకేనా? సో అండ్ కమింగ్ టు ద పారాగ్రాఫ్ ట్యాగ్. What is the paragraph tag? So this will be indicates the P tag, and the P tag ni aim intimation చేస్తామనంటే chunk of text normal గా ఏంటిదనంటే ఇలా ఉంటే మనకి అలైన్ లో లేకుండా మనకు అర్థం కాదు. ఒక పారాగ్రాఫ్ లో ఉంటే ఈ P tag అనేది అదే ఒక పారాగ్రాఫ్ టైప్ లో ఉంటే మనకి ఏదైతే చదువుతున్నామో అది అర్థమవుతుంది. Sequence. Yes, exactly, the sequence order and paragraph type what we are writing in the all the characters over there. Is it clear, right, everyone? So it is clear, yes, right? Yes. Next, ఇప్పుడు అన్ని అర్థమైందా? What is elements, what is attributes, what is headings and what is paragraphs. అర్థమైంది కదా? Yes. Next, I'm going to execute this one. Already I have created one folder on a desktop that will be Angular. So inside of the Angular I have created another folder that will be HTML. So here I am going to open it. See, this is called it as nested folder, okay now.
సో ఇక్కడ HCMD టైప్ చేశాను. సో ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. సో ఈ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ అనేది ఏమవుతుంది అని అంటే ద పర్టికులర్ ఫోల్డర్ హ్యాస్ టు బి ఓపెన్ ఇన్ యువర్ విజువల్ స్టూడియో కోడ్. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైటింగ్ HTML attributes, no, att, I'm taking the name here, okay, att elements. Next ఇంకొకటి ఏంటి, headings. Next paragraph dot html, okay na. So this is the bytecode. సో బైట్ కోడ్కి షార్ట్ కట్కి ఏంటిదంటే షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ ఎంటర్. అండ్ పెద్దగా ఈ ట్యాగ్స్ అన్ని రాయాలంటే కష్టం కాబట్టి సో వీ హ్యావ్ ద షార్ట్ కట్ కీ ఫర్ దట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ ఇదే నేమ్ నేను పేజ్ టైటిల్గా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ టైటిల్ సెషన్స్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ద పేజ్ టైటిల్ యాజ్ వెల్. నెక్స్ట్ ఎలిమెంట్స్, కమింగ్ టు ద ఎలిమెంట్స్. So we have the 3 types of comments, right? So that will be the single line comment and multi-line comment. So inline comment also there in HTML. Okay, so ikkada entidi p tag, idi entidi ikkada open tag undi, open tag undi close tag unte kuda elements అని చెప్తాం. open tag undi close tag లేకపోతే దాన్ని ఏం చెప్తాము, elements కిందకి అయితే రావు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ paragraph tag, okay. So this is called elements, okay. next మనకి ఇంకోటి ఏంటిదంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి చూద్దాం. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ we have the 3 types or 4 types. That will be the image tag. Image tag కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే ఉంటుంది. సో SRC is the attribute here. Attribute. I am calling the name here. And alt. What is alt means if the image is not loaded. Image is not loaded. What we have the message in the alt that will be printed. Okay, I am writing the message here. That will be nature. Okay, and after that I am closing this. Okay, so this will be the attribute. So I am going to writing this is a self closing tag, and after that this is the image tag, right? Yes, image tag. Next we have break tag. So that will be the BR tag we will indicate over there. Okay na. So this will be call it as break tag. Break tag ila use avutundi anante it takes the line and what we are providing ఏమైతే ప్రొవైడ్ చేస్తామో అది నెక్స్ట్ లైన్లోకి మనకు అవుతుంది. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ ఏమైంది, ఇవి రెండు పక్క పక్కన వచ్చినాయి. సో ఇది నాకు నెక్స్ట్ లైన్లో రావాలి. నెక్స్ట్ లైన్లో రావాలి అంటే ఏం యూజ్ చేయాలి, BR ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఓకేనా. సో దిస్ నెక్స్ట్ వాట్ వి నీడ్, నెక్స్ట్ ఇంకేముంది, 1 ట్యాగ్ కంప్లీటెడ్, 2 ట్యాగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ వాట్ వీ హ్యావ్ ఇన్పుట్. ఇన్పుట్ అంటే ఏంటిదంటే ఒక టెక్స్ట్ బాక్స్ని ఇండికేషన్ చేస్తుంది. ఓకే, ఇన్పుట్ టైప్ టెక్స్ట్. సో వాట్ ఇట్ విల్ డూ మీన్స్ ఇట్ విల్ డూ టెక్స్ట్. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను అని అంటే అండ్ ఇక్కడ బిఆర్ అని చెప్పేసి వాడేస్తున్నాను. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఫామ్ని క్రియేట్ చేస్తాను నేను. ఫామ్, so using form tag, and here label, I am writing label here. So this will be the user name. Okay. Next after that what we need here, after that input type text. Okay, so text అనేది వస్తుంది మనకి. ఒకసారి I am going to here and I am going to refresh. So after that I need another label like a form type.
input type is equal to password. So not types here, type. Okay. Password. నెక్స్ట్ సబ్మిట్ చేయడానికి బటన్ అనేది కావాలి కదా, సో బటన్ ట్యాగ్ అనేది వాడుతున్నాను. ఓకేనా, సబ్మిట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఐఎమ్ గోయింగ్ టు రిఫ్రెష్ దిస్ బ్రౌజర్, దిస్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఏంటి బ్రేక్ అనేది వాడతాను. ఓకే, పాస్వర్డ్ దగ్గర కూడా ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని రాసుకోవచ్చాక అట్లా రాయొద్దు. ఎందుకు అని అంటే టెక్స్ట్ అనేది మనకి అవుతుంది. అసలు టెక్స్ట్ అంటే ఏంటిది, ఈ క్యారెక్టర్ ఆల్ఫాబెటికల్ అన్న యూజ్ అవుతుంది, నెంబర్స్ యూజ్ అవుతుంది, స్పెషల్ క్యారెక్టర్స్ అన్న యూజ్ అవుతుంది. సో పాస్వర్డ్ వచ్చేటప్పటికి ఓన్లీ పాస్వర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏంటిదనంటే ఈమెయిల్ అని ఇస్తాను. ఈమెయిల్ ఓన్లీ ఈమెయిల్ టైప్ మాత్రమే తీసుకుంటున్నాను. టైప్ ఓకేనా, టైప్ ఈస్ ద అట్రిబ్యూట్. ఇక్కడ ఈమెయిల్ టైపే తీసుకుంటాను. ఇప్పుడు ఈమెయిల్ టైప్ కాకుండా నేను ఏది చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయదు. అట్లా ఇది ఉందా. ఇప్పుడు ఇక్కడ చూడండి, సబ్మిట్ ఇస్తుంటే ఇట్ షుడ్ బి ఇన్ మిస్సింగ్ లెటర్స్ ఇట్లా అట్లా ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది నాకు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది తీసుకుంటుంది. ఓకే, సో అలా. ఇప్పుడు నంబర్ టైప్ కూడా సేమ్ అంతే. ఎలా అంటే సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైటింగ్ లేబుల్, ఫోన్ నంబర్. ఓకే, and after that I'm going to take input type number. ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ నెంబర్ టైప్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఆల్ఫాబెటికల్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ ఈ అనేది మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే దట్ విల్ బి ద ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో లైక్ దట్. సో ఈ ట్యాంక్స్ అన్ని చూసావా అనుకుంటాను. సో దిస్ విల్ బి లైక్ దిస్, అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దట్ విల్ బి ద అట్రిబ్యూట్స్. సో హెచ్ఆర్ ట్యాగ్ కూడా ఎన్క్లోజ్డ్ ట్యాగ్ ఇద్దాం. ఇది క్లోజ్ అవ్వదు, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఇద్దాం. Next, what I need attributes already we have seen here only. This will be the attributes. Okay, so next what we need main heading tags. Headings already you know. Can you tell me? H1 to H6. H1 to H6. H1 heading 1. H2 heading 2. H3 heading 3. H4 heading 4. Next H5 heading 5. Next H6 heading 6. Like that it will happen. Until here any doubts? And ఇంకొకటి ఏంటిదంటే paragraph tag. So here the paragraph tag, here I am going to write P tag, and we have the shortcut key for chunk. So this will be the Lorem. So it will shows the some paragraph type. Paragraph. Okay, like this. Okay. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్? Yes. నెక్స్ట్ టాపిక్
స్టార్ట్ చేస్తాం. చిన్న డౌట్ ఉన్నా కూడా నన్ను అడుగు, చిన్న డౌట్ ఉన్నా కూడా. కన్ఫ్యూజింగ్గా కూర్చొని ఐడల్గా కూర్చో ఒకసారి. Can I start? Okay. Start. Next, what we have? Next, HTML styles. Okay. So in HTML styles, we have applied only how to give the stylings and all the things. ఇక్కడ ఏంటిది అని అంటే నార్మల్గా ఇన్లైన్ స్టైలింగ్స్ అనేది వాడతాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటిది పీ ట్యాగ్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకేనా. సో ఇక్కడ నార్మల్గా వితౌట్ సిఎస్ఎస్ ఇది ఎలా ఉంది, ఒక స్టాటిక్ కలర్లో ఉంది, ఒక బ్లాక్ కలర్లో ఉంది. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ స్టైలింగ్ అనేది అప్లై చేస్తాను. స్టైల్ అట్రిబ్యూట్ వాడి స్టైల్ రెడ్ అనేది వాడుతున్నాను. ఓకేనా. సారీ, ఇక్కడ కలర్ ప్రాపర్టీ అప్లై చేయాలి మనం, కలర్ రెడ్. ఓకేనా. సో ఇలా అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ వెళ్ళి రెడ్ కలర్. ఓకేనా. సో ఇలా అనేది అప్లై అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ విల్ బి ద స్టైలింగ్స్. ఓకే. నెక్స్ట్ what we have the formatting tags. Okay. So here what is the formatting tags? We have the comments also. Here I'm taking all the comments. Why? Because just a hint of the text I'm taking here. So here I'm going to take B. So this will be the bold text. Okay, so we will see the difference. Slightly some thickness of the text will be happens. Okay, now. Yes. Next included formatting tags lo we have the strong. So strong also the same. So I'm going to do it like this. Commenting up. So strong. Strong tag. Okay. Okay. Next, after that, what we have I tag. This is a italic tag. So some cursive handwriting will be happens over there. So here next EM. So this is a emphasized. EM అంటే ఏంటిదంటే emphasized tag. Okay. Next, what we need? This will be the U tag. So U tag means what? This is a underline tag. So ఏమవుతుంది, టెక్స్ట్ కింద అండర్లైన్ వస్తుంది. నెక్స్ట్ మార్క్ ట్యాగ్. So mark tag means what happens? Some text will be highlighted. So I will do the thing here. The B tag. This is a mark tag. So it will happens like this. Okay. Next. Small tag. Okay. Okay. This is a small tag. What happened? The text will be some small. Small. Next, put it tilde tag.
డిలీటెడ్ అయిపోతుంది. deleted tag. Okay, next what we have in the format insert tag. So this will be the ఇదేంటిది అని అంటే alternate tag for you. Okay now, ఓకే. inserted tag. ఇన్సర్టెడ్ మీన్స్ ఏదైనా వర్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి. లేదు మా ఇగో నేను చూపిస్తా చూడు, వర్డ్స్ ఏమి ఇన్సర్ట్ ఉండదు. ఇక్కడ చూడు మార్క్ ట్యాగ్ అంటే ఏమైంది, జస్ట్ టెక్స్ట్ Just అనేది mark. మార్క్ అయింది. ఇక్కడ చూడు స్మాల్, అన్ని దానికంటే కూడా టెక్స్ట్ అనేది స్మాల్ వచ్చింది. డిలీట్ అంటే ఏంటిది, ఒకటి స్ట్రైక్ అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూడు యూ ట్యాగ్ అంటే ఏంటిది, ఇది యూ ట్యాగ్ కాదు ఇన్సర్టెడ్ ట్యాగ్. ఇన్సర్టెడ్. సేమ్ అండర్లైన్ ట్యాగ్ లా. ఓకే, యూ ట్యాగ్ అంటే అండర్లైన్. ఆల్టర్నేట్ ట్యాగ్ ఫర్ యూ అంటే ఏంటిదంటే ఇన్సర్టెడ్ ట్యాగ్. ఓకే ఓకే. డిలీటెడ్ ట్యాగ్ అంటే డిలీటెడ్ అయిపోతుందా లేకపోతే దాని మీద లైన్ వస్తుంది, లైన్ స్ట్రైక్ వస్తుంది, స్ట్రైక్ ఓకే వచ్చింది చూసావా. ఓకే స్ట్రైక్. డిలీట్ అనేది మనం అయిపోవడానికి మనం జావా స్క్రిప్ట్ వాడాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అని అంటే సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ ఓకేనా. సబ్స్క్రిప్ట్ అంటే ఏంటిది అంటే ఇట్లా 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 కింద సబ్స్క్రిప్ట్ లాగా వస్తుంది. ఇంకొకటి లాగా యూజ్ చేయొచ్చు యాక్చువల్గా. ఇది హెచ్ కెమికల్ ఫార్ములాస్ని ఇండికేషన్ ఇస్తుంది. ఓకే. టు ఓ ఇలా చేయొచ్చు. ఓకేనా, ఇలా H2O. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్. ఓకేనా, సూపర్ స్క్రిప్ట్ ఏంటంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ని ఇండికేషన్ చేస్తుంది. సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఎక్స్. ఓకే. సో ఇట్లా. ఓకేనా. ఓకే. సో హౌ ద వే దిస్ ఈస్ ద ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే కొటేషన్స్. సో కొటేషన్స్ ఏంటి, ఇలా quotations. I'm going to comment in this, and after that this will be the queue. ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి. Using p tag, he said q, this is అమేజింగ్ అని పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, కొటేషన్స్ అనేవి వస్తాయి. సో చూడు ఇక్కడ కొటేషన్స్ వచ్చాయా. క్యూ అయితే ఎక్కడైతే అప్లై చేస్తామో కొటేషన్స్. సో యూజ్డ్ ఫర్ క్యూ ట్యాగ్. సో వీ హ్యావ్ నెక్స్ట్ వన్ దట్ విల్ బి ద కొటేషన్స్ ట్యాగ్స్లోనే ఇంకోటి ఏముంటుందంటే బ్లాక్ కొటేట్. So that will be the block quotate site. I'm going to take one YouTube link here, or is this link? Okay, save ఇది లింక్ పెట్టేసుకుంటున్నాను. సో సేమ్ లింక్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే దిస్ ఈస్ so I'm ending this one. So this is a longer quotate from another source. Okay. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, లింక్ అనేది ప్రెసెంట్ అవ్వలేదు. ఒక నిమిషం.
విల్ చెక్ లేటర్. ఓకే, యాక్చువల్గా లింక్ అనేది రావాలి. ఐ డోంట్ థింక్ HTTP. బ్లాక్ కోడ్ సైట్ మీన్స్ అంటే అంటే ఆ సైట్ ఏదైతే ఉందో బ్లాక్ వటేట్, బ్లాక్ వటేట్. సైట్ మీన్స్ సైట్ ట్యాగ్, అది ఒక అట్రిబ్యూట్. ఓకే. యాక్చువల్గా వర్క్ చేయట్లేదు ఇది బ్లాక్ వటేట్ అనేది. బ్లాక్లో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. I think this will be outdated, I think so. So next one, abbreviation tag. Okay, ABB abbreviation tag. So ikkada em avutundi ante after that here ABBR title equal to HTML. Okay, so ఇది title లో ఇచ్చుకున్నాను. So or else okay, here I am writing antena hypertext markup language. Hypertext markup language. So ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రిఫ్రెష్ చేసి బ్రౌజర్ ఇక్కడ చూడండి ఏదైతే ఉందో మనకి అది ఏమైంది డాట్ డాట్ సింబల్స్ లోనే వచ్చేసి. సో లైక్ దట్ ఇట్ విల్ బి హ్యాపెన్స్. ఇంకా వరకు అర్థమైందా మొత్తం? కోడ్ నేను కోడ్ షేర్ చేస్తాను. ఓకే, ఓకేనా? ఇక్కడ కోడ్ షేర్ .io ఈ లింక్ ని యాక్సెస్ చేయి. HTML5 అని పెడుతున్నా లింక్ పేరు. ఓకే, ఓకే. మనం నేర్చుకునేది ఏంటి? HTML5.